డీటెయిల్స్ చూస్తే విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ కొనసాగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు బృందం ఆధారాలు సేకరిస్తోంది. సాయికృష్ణ డెడ్ బాడీని స్వర్గపూరి శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలు ఉండడంతో అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాల వివరాలు సేకరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ శాఖాపరమైన చర్యలు చేపట్టింది. నిన్న ఆ సాయికృష్ణ నివాసంలోనూ అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా అధికారులు విచారణ చేశారు. ఇక స్వర్గపూర్లోని ఈ మిషన్లో వేసి అతను దగ్ధం చేశారంటూ వస్తున్న ప్రచారంపై కూడా సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో పడమర సిఐ పవన్ కిషోర్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్మశానంలో ఆ రికార్డు మొత్తం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ఏంటి సార్? ఎటువంటి ఎంక్వైరీ ఎలా జరుగుతుంది? నాకు ఇచ్చిన దాని ప్రకారం కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆ డేట్స్లో ఇక్కడ ఎటువంటి డెడ్ బాడీస్ ఎన్ని వచ్చినాయి, అలాగే అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ మొత్తం ఎన్ని వచ్చినాయి అని కూడా వెరిఫై చేయమన్నారు. దాని ప్రకారం వెరిఫై చేస్తున్నాం. కొంత రికార్డు కూడా ఇంకా రావాల్సి ఉంది. ఆ రికార్డు అంతా కూడా వెరిఫై చేసి దాన్ని బట్టి అలా ఏమిటనేది మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అంటే సార్ ఇప్పుడు పరిశీలించారు అంటే మీ కృష్ణలంక బాడీలో చాలా అన్నోన్ బాడీలు వస్తూ ఉంటాయి, మీ నోటీస్లో ఉండే ఉంటుంది. కానీ ఇక్కడ అన్నోన్ బాడీలు వచ్చినప్పుడు ఇక్కడ చేసే ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దానికి రిలవెంట్ ఏమైనా ఉందా? సీసీ కెమెరా ఏమైనా గుర్తించారు? అదే జనరల్గా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కనుక వస్తే కనుక అది కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ స్టేషన్ స్టాఫ్ కానీ లెటర్ ఇస్తారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దాన్ని బరీ గ్రౌండ్ తీసుకెళ్ళి వాళ్ళ కార్యక్రమం కంప్లీట్ చేస్తారు. వాళ్ళు అవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. అలా మనకి ఇంపార్టెంట్ తారీఖుల్లో లెటర్స్ ఏమైనా వచ్చినాయా ఏంటని కూడా వెరిఫై చేసి దాన్ని బట్టి ఫైనల్ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా ఇప్పటి వరకు మీకు వాళ్ళు చేసిన విచారణలో సీసీ కెమెరాల ద్వారా కావచ్చు, మీ పై అధికారులు మీకు ఇచ్చిన డేట్లకు సంబంధించి ఎన్ని ఐడెంటిఫై చేశారు? అంటే ఇంకా రికార్డ్స్ ఇంకా రావాల్సింది, పూర్తిగా రాలేదు రికార్డ్స్. ఇప్పుడు రికార్డ్స్ ఇంకా వెరిఫై చేయాల్సి ఉన్నాయి. ఆ రికార్డ్స్ వచ్చిన తర్వాత మేము చూసి మేము చెప్తామండి. పూర్తిగా నివేదిక ఇస్తామండి. రైట్. ఇది ముఖ్యంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అతన్ని సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు చంపిన తర్వాత ఆయన ఇక్కడ విజయవాడ స్వర్గపూర్లో ఇక్కడ మిషన్ ద్వారా ఈ మృతదేహాలను దహనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా బస్టాండ్ కావచ్చు, ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా నది కూడా ఉంటుంది. చాలా మృతదేహాలు కూడా అన్ఐడెంటిఫై అంటే గుర్తింపు లేని మృతదేహాలు చాలా ఇలా కొట్టుకు వస్తుంటే ఆ సమయంలో ఆ పోలీసులు దానికి సంబంధించి రికార్డు తయారు చేసి సిఐ ఆదేశాలతో ఇక్కడ ఈ దహనం చేస్తూ ఉన్నది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు సాయికృష్ణ ఆ విషయంలో కూడా అదేవిధంగా గుర్తించలేని మృతదేహంగా భావించి రికార్డు తయారు చేసి దహనం చేశారనేది కుటుంబ సభ్యులు కావచ్చు ఇప్పుడు వస్తున్న ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఇక్కడ అసలు రోజు ఎన్ని ఇలా గుర్తింపు లేని మృతదేహాలు దహనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే మే 9 నుంచి అదృశ్యమయ్యాడని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత అతను ఇంట్రాగేషన్ చేయడం, కొట్టడం, తర్వాత చిత్రహింసలు పెట్టిన తర్వాత చనిపోతే ఆ తర్వాత ఏ విధంగా చేసిన అంశాలపై కూడా అన్ని కోణాలు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ మృతదేహాలకు సంబంధించి కూడా మొత్తం ఏదైతే పై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని తేదీలు ఖరారు చేశారు. ఆయా తేదీల్లో ఈ స్వర్గపూర్లో ఈ గుర్తింపు లేని మృతదేహాలను ఏ విధంగా దహనం చేశారు, వాటికి సంబంధించి రికార్డు ఎలా ఉంది, కృష్ణలంక సిఐ వాటికి సంబంధించి ఎటువంటి ఆమోదం ఇచ్చారనే అన్ని అంశాలు కూడా పడమర సిఐ పవన్ కిషోర్ దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆ తేదీలు ఇంకా కొన్ని రికార్డులు రావాలి. అదేవిధంగా ఆ తేదీలో కన్ఫర్మ్ అయితే సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా ఇప్పుడు స్వాధీనం చేసుకుంటామని కూడా చెప్తున్నారు. ఆ మొత్తం దర్యాప్తు పూర్తయిన తర్వాత వాటికి సంబంధించి ఈ గుర్తింపు లేని మృతదేహాల్లో సాయికృష్ణ కూడా కలిపి ఈ విధంగా చేశారా లేదనే అంశాలపై కూడా విచారణలో తేలుతా ఉంది. ఆ తేదీల్లో కనుక ఆ మృతదేహాలు ఏదైతే ఖననం చేశారో అవి ఎక్కడ దొరికినాయి, ఏ విధంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు, ఏ విధంగా విచారణ చేసి గుర్తింపు లేని మృతదేహాలుగా నిర్ధారించారు, ఇలా అన్ని కోణాల్లో కూడా ఆ విచారణ తర్వాత నివేదికను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అందజేస్తామని పవన్ కిషోర్ చెప్తున్నారు. ఆ తర్వాత వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీడియో శోభనాద్రితో వరప్రసాద్, ఎబిరాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.